వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలోని కాంప్లెక్స్లో బుధవారం మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ మాసం, బోధ్ మండల కేంద్రంలో గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి చేతుల మీదుగా చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాసం మాట్లాడుతూ, ప్రతిరోజు బోధ్ మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది పని నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు. వారి దాహార్చి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ చలివేంద్ర కేంద్రాన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. గ్రామాలు చాలా ఎంతో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు చాలామంది ఇచ్చిపోతుంటారు. కాబట్టి ఈ ఎండాకాలంలో తాగడానికి నీరు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది రోజు రోజుకు. కాబట్టి వారికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మాసం వెల్ఫేర్ అధ్యక్షులైనటువంటి మా అనిల్ మాసం గారికి మా మహిళా సంఘాల తరఫున వారికి మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి అరుదుగా ఇటువంటి వ్యక్తులు ఈ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి అనిల్ మాసం ఇప్పటి నుంచి కాదు, గత 10-12 సంవత్సరాల నుంచి చాలా సామాజిక కార్యక్రమాలు మరి చేసినందుకు వారికి ఎన్జిఓలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ వారి యొక్క సేవలను గుర్తించి గతంలో వారికి చాలా రకాల అవార్డులు కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి వారికి ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది వందలో ఒక్కరిద్దరు మంది మాత్రమే ఇటువంటి సామాజిక సేవా చేయాలనే దృక్పథం ఉన్న వారికి ఉంటారు. అందులో అన్నిటి మాత్రం ఒక్కరాని గుర్తు చేస్తున్నారు. మరి భగవంతుడు రాబోయే రోజులలో మరింత సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి అభివృద్ధులు వారికి మరో ధైర్యాన్ని, మరి ఆర్థికంగా, సామాజికంగా వారికి తోడ్పాటు అందించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. జ్ఞాపకార్థకం మాసం లక్ష్మి 29 ఆగస్టు 19 చనిపోయింది. తల్లిని తీసుకోవడానికి నేను మాసం లక్ష్మి సంస్థను ఏర్పాటు చేసి కార్యాలయం ఏర్పాటు చేశాను. గత 12 సంవత్సరాల నుంచి బోధ్ ప్రజలకు మరియు బోధ్ మండలాలు కాకుండా అడ్ల జిల్లా ప్రజలకు మామూలు సేవ అందిస్తున్నాం. ఎక్కడ రక్తం అవసరం ఉన్నా, ఉద్యోగం అవసరం ఉన్నా, ఏదైనా విద్యా సమాచారమైనా సొసైటీ ద్వారా మేము వాళ్ళకి అందజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము. కరీంనగర్ కొత్తపల్లిలో డంపింగ్ యార్డ్ను తొలగించాలని డంపింగ్ యార్డుకు పోయే రోడ్డుపై కూర్చొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశరాజ్పల్లి శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ వలన పశువులు మృత్యువాత పడ్డాయి, జనాలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అని, పొలాలు పాడవుతున్నాయని డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరారు. కరీంనగర్ మున్సిపల్ అధికారులు చేరుకొని రేపటి నుండి చెత్త బండ్లు రావని మీడియా ముఖంగా తెలపడం జరిగింది. రావు, ఆల్టర్నేట్గా మేము అరేంజ్ చేస్తున్నాం. అక్కడ అన్లోడ్ చేస్తాం. రేపటి నుంచి రావు, ఇలా వచ్చిన బండ్లు అయితే అనుమతించుకుని అది అన్లోడ్ చేసుకుని రావు. ఇప్పుడైతే వచ్చిన బండ్లకి అయితే అన్లోడ్ చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ వాస్తవంగా ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో కరీంనగర్ నుంచి వెళ్ళి తీసుకొని ఇచ్చేంత డంపింగ్ యార్డ్ పెడుతున్నారు. అది పెద్ద మొత్తంలో అయిపోయింది. మా ఊరు ఉండదు చేసేసి మా ఊళ్ళే రేపటి నుంచి కూడా ఒక బండి కూడా రావద్దు. మాకు వ్యవసాయ కూలీలు వస్తలేరు, మాకు బాగా వాసన వస్తుంది. తర్వాత మాకు బండ్లు అక్కడికి పోతే మొత్తం వాసన వచ్చి మొత్తం పొగ పెడుతున్నారు. అట్లా రైల్వే కూడా ఉన్నది. అక్కడ రైల్వేకు కూడా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు బాగా వాసన వస్తుంది. మాకు రోగాల బారిన పడి మాకు దవాఖాన పాలయ్యబడ్డట్టుంది. 2-3 బర్రెలు చనిపోయింది, 1 ఆవు చనిపోయింది. ఎందుకంటే చిన్నగా పెద్ద మొత్తం యాడ్ చేసిరు. అసలు ఇట్లనే నడుస్తుంటే మాకు మా దేశరాజపల్లి అని మొత్తం యాడే అయిపోతుంది. ఈ దయచేసి మాకు మీడియా సభముఖంగా తెలియజేస్తున్నాను, మాకు ఒక్క బండి కూడా పోయకూడదు.
పోస్తే మాత్రం మేము రేపటి నుంచి రాస్తారోకాలు ఇప్పుడు సంరక్షణ చేసినాం, రేపటి నుంచి రాస్తారోకాలు చేస్తాం. మేము ఇక్కడనే ఉంటాం టెంట్ వేసుకొని, ఒక బండి కూడా వచ్చడానికి వీల్లేదు. మా ఊరిని కాపాడాలని దయచేసి ప్రజల తరఫున కోరుకుంటున్నాను. మేము ఆల్రెడీగా మున్సిపాలిటీ ఆఫీసుకు చేసినాం, బండి సంజయ్కి మంత్రికి ఇచ్చినాం, ఆల్రెడీగా కలెక్టర్కి ఇచ్చినాం, అయినా స్పందన లేదు అధికారులు. ఇప్పుడు కూడా సామరస్యంగా మేము ఎప్పుడైతే రోడ్లు ఆపలేదు. దయచేసి ఎంతమంది చెప్పినా అది ఆగుతలేదు కాబట్టి ఖచ్చితంగా ఆగాలి అంతే. మేము ఇక పోయేనియం. మీ రోడ్డు వీనికి వచ్చినాం, ప్రజలు రోడ్డు వీనికి వచ్చారు, ఇన్ని రోజులు బట్టి ఓపిక పట్టారు, కానీ ఇంకా పోతూనే ఉన్నారు. పందులు చనిపోయినా తీసుకొచ్చి అక్కడ ఎత్తున్నారు. మాకు మొత్తం వాసన వచ్చిపోతుంది, వాసన వస్తుంది. వాస్తవంగా మాకు రేపటి నుంచి రావద్దు, ఇప్పుడు రావద్దు, బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ అధికారులు ఎవరో తెలియదు మాకు. రేపటి నుంచి రావు, ఇప్పుడైతే ఇడిచిపెట్టామని అంటున్నాడు. మేము ఇప్పుడు కూడా ఇడిచిపెట్టాము, రేపు ఇడిచిపెట్టాము, ఇప్పుడు ఇడిచిపెట్టాము. అసలు బండ్లే అక్కడ పోయద్దుగా, వాళ్ళు పోసుకుంటే అక్కడ తీసుకుపోయి రిటర్న్ పోసుకుని అదేమో మార్కెట్ అడ్డు కాదు, అది బియ్యం కాదు, అట్టి చెత్తనే కదా, అక్కడనే పోసుకోవాలి. ఇక్కడ పోసుకోవద్దు, మా ఊరు కాపాడాలని దయచేసి ప్రజల తరఫున దండం పెడుతున్నాం. శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈరోజు దేశాజిపల్లి కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్లోని చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేస్తుర్రో దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి మొన్న 2 రోజుల క్రితం ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల ఆ పొగతోటి మొత్తం ఇళ్లలో జనాలు ఉండరాకుండా అయింది. ఆ ఇబ్బంది వల్ల మొత్తం ప్రజలందరూ ఇలా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలి, ప్రజలను ప్రాణాల నుంచి రక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే చెత్త అనేది ఇక్కడ ప్రజల ఆరోగ్యాలకు దృష్టిలో ఉంచుకోవాలి, అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న కూలీలను కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ పంటలు వండడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ పక్కన ఉన్న పశువులు కూడా ప్లాస్టిక్ దీన్ని చచ్చిపోయినాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇక్కడ నుంచి వెంటనే డంప్ యార్డ్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈరోజు దేశాజిపల్లి కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్లోని చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేస్తుర్రో దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి మొన్న 2 రోజుల క్రితం ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల ఆ పొగతోటి మొత్తం ఇళ్లలో జనాలు ఉండరాకుండా అయింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని మాటేగాం గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో శంకర్ చంద్రే మాట్లాడుతూ దేశాన్ని నాశనం చేస్తోంది బీజేపీ, రాష్ట్రాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ అని, బీజేపీని బీఆర్ఎస్ని ఉతికి పారేసిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే. कांग्रेस के सभी भाई लोगों से मैं जय भीम, जय बापू, जय संविधान के माध्यम से 2 बातें बोलना चाहता हूँ। जय बापू इसका मतलब महात्मा गांधी जब अंग्रेजों ने देश में अधिकार चलाने के बाद उनको हटाने का प्लान कोई ना कोई एक आदमी आगे आना पड़ता, इसलिए महात्मा गांधी जी ने उस मूवमेंट में चलाकर ये देश को यूनिटी लाकर अंग्रेजों को भगाने का काम करे जय बापू जी। उस टाइम ने कोई तुम्हारे आरएसएस वाले नहीं थे, कोई बीजेपी वाला नहीं था, कोई संघ का आदमी नहीं था। बापू के साथ इस देश के जवानों ने काम कर अपने लोगों को आज़ादी दिलाई। इसलिए ये कांग्रेस पार्टी का काम है जय बापू का नाम हर गांव में घर में जाना। जय भीम का नाम यह है कि जब बाबा साहब ने इस देश में और विदेश में जाकर इतनी विद्या हासिल करी, इनने पीएचडी, डीएससी, एलएलडी, डीलेट, फॉरेस्ट लॉ और देश को स्वतंत्र मिलने के बाद देश कैसा चलाना इस कमेटी ने बाबा साहब अम्बेडकर को सौंपने का काम किया। आज अपने पेट में बच्चा है सर और आदमी मर रहे तक बाबा साहब ने उस टाइम पे 2 साल 3 महीने 17 दिन इस देश का संविधान लिखकर
डॉक्टर राजेंद्र प्रसाद, पंडित जवाहरलाल नेहरू उस टाइम के पहले पंतप्रधान राष्ट्रपति के स्वाधीन कर कुमार को हमारे को जीने का अधिकार दिया, ये संविधान ने दिया। आज वोट का अधिकार, वो जमाने में कुछ लोगों ने ऐसा कहा था बाबा साहब को कि कुछ बड़े लोगों ने वोट का अधिकार मिलना चाहिए या ना बड़े लोगों को मिलना चाहिए। नहीं, बाबा साहब ने इस देश में पैदा हो तो आदमी चाहे कौन से जात का हो, कौन से धर्म का हो, कौन से खून का हो, कौन से मत का हो, सबको समान हक देने वाला वो संविधान बाबा साहब ने इस देश में अपने को दिया है। इसलिए ये शब्द अपने हर घर में हर बच्चों को देने का काम अपन करना चाहिए। ये क्यों करना चाहिए? हमारी मैडम नटराजन मैडम जो अपने इंचार्ज तेलंगाना को आई, सबको भरोसा आ गया जो काम करेगा उसको फल मिलेगा। आज तक जो भी इंचार्ज थे उनका कोई भरोसा नहीं था, लेकिन मैडम को हर एक आदमी डरा कि जो मेहनत करेगा उसको जरूर फल मिलेगा। मैडम को भी मैं धन्यवाद कहते हुए ये बोलना चाहता हूँ। పోలీసుల మీద బురద జల్లడం తప్ప వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన న్యాయం ఏముంది? గతం గుర్తు చేసుకొని మాట్లాడాలి. పోలీసులు ఎప్పుడూ వారి పరిధి దాటి పనిచేయరు. వారికిచ్చిన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహిస్తూ ముందుకు వెళ్తారన్నారు. పోలీసుల కుటుంబాలకు 50 ఎకరాలు కేటాయించి హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు వారి పిల్లలకు భద్రత కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. పోలీస్ అనగానే ప్రతి ఒక్కరికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అధ్యక్ష. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా తమ వృత్తులు ఎప్పుడు కూడా వారి పరిధి దాటి చేయరు అధ్యక్ష. ఎంతసేపు పోలీసుల మీద బురద జల్లడం తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఒకసారి గతాన్ని వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పాలంటే సమయం సరిపోదు. నేను నిన్న ఇచ్చిన లెటర్ తమరికి నాకు ఇవ్వండి ఛాన్స్ అని. ముందుగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే పోలీసుల పట్ల ఇప్పటివరకు వారి ఫ్యామిలీస్ కోసం ఎవరు ఆలోచించడం లేదు అధ్యక్ష. ఈరోజు 50 ఎకరాల స్థలం ఇచ్చి హోంగార్డ్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా వారి పిల్లలకు అందరికి కూడా ఈరోజు ఒక స్టేజ్ పైన తీసుకురావడం చాలా అభినందన అధ్యక్ష. వారికి నేను మా పోలీస్ ఫ్యామిలీ, ఎందుకంటే నేను 35 ఏళ్ళ సర్వీస్ చేసిన అధ్యక్ష, వారి కుటుంబాల తరఫు నుండి వారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష ట్రాన్స్జెండర్స్ కోసం. ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు రోడ్ల మీద లేకుంటే కొత్త షాపుల కాడ వచ్చి చాలా బీభత్సాలు చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం ఇట్లా చేస్తుంటారు అధ్యక్ష. అలాంటి వారిని గుర్తించి ఈరోజు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించి అక్కడ ట్రాఫిక్ పైన ఉద్యోగం ఇవ్వడం చాలా గొప్ప అధ్యక్ష. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సృజనాత్మకమైన ఐడియాలు ఏమనండి అధ్యక్ష. ఎంతసేపు మీరు అప్పుడు పవర్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకున్నారో నేను చెప్పాలంటే చాలా భారతం, అది సరిపోదు అధ్యక్ష. ఎందుకంటే నేను చేశాను మమ్మల్ని కూడా ఎలా చెప్తే బాగుండదు అది అన్న. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్ అనేది కంపల్సరీ అధ్యక్ష. పోలీసులు అనేది ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద మనకు ఆ సెక్షన్లోనే ఉంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో మినిస్టర్ వస్తున్నారంటే ఎవరైనా విజిట్ వస్తున్నారంటే మాకు పైనుండి ఆదేశాలు వచ్చేది ప్రివెంటివ్ అరెస్ట్ చేసేయండి, హౌస్ అరెస్ట్ చేయండి. ఇది ఇట్స్ కామన్ అధ్యక్ష. దానిపైన వివాదానికి పోవద్దు అధ్యక్ష. రేపు మీరంటారు మేము ముట్టడిస్తాం, ధర్నాలు చేస్తాం, బైకాట్ చేస్తాం అన్నప్పుడు న్యాచురల్గా పోలీస్ తన డ్యూటీ తను చేస్తారు అధ్యక్ష, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. అది దానిపైన వివాదం అవసరం లేదు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారికి ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. నేను ఎస్ఐగా ఉన్నప్పుడు చనిపోయిన భీమ్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ నక్సలైట్లతో చనిపోతే వాళ్ళ డాటర్ అప్పుడు మైనర్ గర్ల్ అధ్యక్ష. ఆదిలాబాద్లో పవిత్ర రంజాన్ మాసంలో ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున ముస్లిం సోదరులకు దావతే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, మైనారిటీ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ అధికారి రాజాలింగుతో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి అందరితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
आज के गवर्नमेंट के इफ्तार के मेहमान खुसूसी जिला कलेक्टर साहब, एडिशनल कलेक्टर साहब, आरडीओ साहब, एमआरओ साहब, दीगर सियासी कायदीन, कांग्रेस, टीआरएस, मजलिस और प्रेस मीडिया और सामने बैठे हुए रोजगार, सबका मैं शुक्रिया अदा करता हूँ कि हमारे कलेक्टर साहब के यानी गवर्नमेंट यानी कलेक्टर साहब, सीएम साहब का इफ्तार और कलेक्टर साहब की दावत पे इतने सारे सियासी कायदीन और इतने रोजगार के यहाँ पे आए, मैं उनका शुक्रिया अदा करता हूँ। और जो यहाँ पर इंतजाम माइनॉरिटी डिपार्टमेंट की तरफ से किया गया है, उन डिपार्टमेंट वालों का भी मैं शुक्रिया अदा करता हूँ। और रोजगार जो नौजवान उनका हाथ बटाए हैं इफ्तार के इंतजाम के लिए, उनका भी शुक्रिया अदा करता हूँ। और जिस तरीके से रेवंत रेड्डी साहब का की सोच है, सारे मजहब के लोग एक दस्तरखान पे बैठ के खाएं, एक साथ मिलजुल के रहें, होली मनाएं, दशहरा मनाएं, हर एक त्यौहार मिल के मनाएं। उसी तरीके से रमज़ान और बकरीद भी मिल के मनाएं। तो उसी के हवस में मैं कलेक्टर साहब को बार बार मुबारकबाद देता हूँ कि आपने बहुत बेहतरीन इफ्तार का इंतजाम किया। और फिर एक बार एडवांस में ईद को 4-5 दिन ही बाकी है, मैं सारे ऑफिसर्स को और सियासी लीडरों को और हमारे रोजगारों को और मीडिया को सबको एडवांस में ईद की मुबारकबाद देते हुए अपनी बात खत्म करता हूँ। और आज हम यहाँ पर सभी मुस्लिम भाई और हमारे सारे अधिकारी आज रमजान का जो पवित्र महीना चल रहा है, उस पवित्र महीने में आज हमने इफ्तार का कार्यक्रम जो है आज किया है। तो इस कार्यक्रम में मेरे साथ सभी मुस्लिम लीडर्स, मुस्लिम भाई, हमारे एडिशनल कलेक्टर, आरडीओ डीएमडब्ल्यू, तहसीलदार और भी जितने भी अधिकारी हैं, प्रिंट इलेक्ट्रॉनिक मीडिया, सभी को मैं ये रमजान का जो पवित्र महीना चलता है उसकी बहुत बहुत बधाई देता हूँ। आगे ही 4-5 दिन बाद अभी ईद जो पर्व आ रहा है, उसके लिए सभी मुस्लिम भाई को पूरे आदिलाबाद डिस्ट्रिक्ट में सब हिंदू भाई, मुस्लिम भाई, सारे जो कम्युनिटी के लोग हैं सबको ईद की मुबारक देता हूँ। जैसा कि हमें सबने बताया कि ये सरकार की तरफ से हमारे मुख्यमंत्री साहब के आदेश के हिसाब से, हमारे जिला मंत्री मैडम के आदेश के हिसाब से हमने ये गए जो दिन में जहाँ भी वो जो डिपार्टमेंट का काम है वो डिपार्टमेंट को काम। నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న మొరం అర్ధరాత్రి సమయంలో బడాబాబులు. ఇదేంది అని ప్రశ్నించిన గ్రామస్తులకు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే సమాధానమిచ్చారు. వాగ్వివాదాలు పెట్టుకుంటున్నారు. రోడ్లపై వెళ్లే వాహనదారులు కూడా ఇబ్బందికరంగా మారింది. దీని వెనకాల ఉన్న బడాబాబు అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. ఇప్పటికైనా ఈ ఆగడాలను అరికట్టాలని గ్రామస్తులు వాపోతున్నారు. ఇందులో అధికారుల హస్తం కూడా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. మండపేట